హాయ్ ఎవ్రీవాన్. ఈరోజు మార్నింగ్ లేవంగానే వంట మీద పడ్డానండి. ఎందుకంటే మా పిల్లలు లేవకముందే వంట ప్రిపేర్ చేసేయాలని. వాళ్ళు లేచారంటే వంట చేయనివ్వరు. అందుకే ఫస్ట్ లేవంగానే తోటకూర పప్పు చేశాను. నెక్స్ట్ పక్కన రైస్ కూడా పెట్టాను. పెట్టిన తర్వాత బంగాళదుంప ఫ్రై కోసం రెడీ చేస్తున్నాను. ఈలోగా పప్పు కూడా అయిపోయింది. పప్పు కూడా కుక్కర్లో పెట్టేశాను. పెట్టిన తర్వాత రైస్ కూడా ఉడికిపోయింది. నేనైతే రైస్ని ఇలా వారుస్తాను సింక్ దగ్గర. ఎందుకంటే నాకు చాలా భయం చేతుల మీద ఎక్కడ పడిపోతుందేమో అని వేరే బౌల్లో వారిస్తే. అందుకని ఇలా వార్చేస్తాను. వార్చేసాక నేను స్నానం చేసుకొని వచ్చాను. నా చిన్న కూతురు లేచి కూర్చుంది. తనకు కొంచెం ప్యాంపర్ చేసేసి తర్వాత దీపంకి రెడీ పెట్టాను. దీపంకి రెడీ పెట్టడమేమో కానీ ఈ ఎండలు చూస్తే ఆహా ఒకలా కొట్టట్లేదండి. ఇంట్లో ఉండడం వల్ల తెలియట్లేదు కానీ బయటికి వెళ్తే మాత్రం చెమటలు కాదు, వేసుకున్న మేకప్ మొత్తం ఊడొచ్చేస్తుంది. అలా ఉన్నాయి ఎండలు. దీపం పెట్టేశాను. దీపం పెట్టేశాక మా వారి కోసం హనీ హాట్ వాటర్ కలిపేసి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మా వారికి బాక్స్ కూడా పెట్టేశాను. తోటకూర పప్పు బంగాళదుంప ఫ్రై చేశాను కదా, అది పెట్టేశాను. పెట్టేసిన తర్వాత మా పెద్ద పాప కోసం తనకి వ్యాంగ తినిపించాలి కదా, తినిపించేశాను. తనకు కూడా ఫోన్ ఉంటే కానీ తిందండి. ఫోన్ తీసుకున్నామా ఒక్క ముద్ద అంటే ఒక్క ముద్ద కూడా ముట్టుకోదు. తను మెల్లిగా తినిపించేశాను. ఈలోగా నా చిన్న కూతురు కూడా నాకు కూడా కావాలని అంది. తనకు కూడా పెట్టాను. పెట్టిన తర్వాత దిష్టి తీసాక వాళ్ళ డాడీ బండి మీద ఒక రౌండ్ వేసుకొని వచ్చి చాక్లెట్స్ బిస్కెట్స్ కొని ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఈవినింగ్ తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ రన్నింగ్ చేసుకునేది చూసింది. ఒకటే ఏడుపు ఎక్కుతా అని ఎక్కించాను. కాసేపు ఆడింది. అనుకోకుండా అక్కడ డిన్నర్ చేయవలసి వచ్చింది. డిన్నర్ చేశాక కాసేపు ఉండి ఇంటికి వచ్చేసాము. ఓకే బాయ్.